యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్యదానం మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. పరలోక రాజ్యం, ఈ మాట మత్తయి సువార్తలో మాత్రమే ఉంది. మార్కు, లూకా, యోహాను సువార్తలో దేవుని రాజ్యం అనే పదాలు వాడారు. అయితే క్రొత్త నిబంధనలో పరలోక రాజ్యంను గూర్చిన ఉపదేశం చాలా ప్రాముఖ్యమైనది. పరలోక రాజ్యం అంటే ఆధ్యాత్మిక పరిపాలన. దాని మూలాధారం దేవుని నివాసమైన పరలోకంలో ఉంది. దేవుని రాజ్యం అంటే మనుషుల మధ్య లేక మనుషుల హృదయాల్లో దేవుడు పరిపాలించడం. దేవుని రాజ్యం అంటే కొన్నిసార్లు దేవుని పరిపాలన బాహ్య రూపం అని, మరికొన్నిసార్లు ఆయన విశ్వాసుల హృదయాల్లోని అంతరంగ ఆధ్యాత్మిక పరిపాలన అని అర్థం వస్తుంది. బాప్తిస్మం ఇచ్చు యోహాను, యేసు ప్రభు కూడా ఈ పరలోక రాజ్య సంబంధమైన సువార్తను ప్రకటించారు. ప్రజలు పశ్చాత్తాపడి తమ జీవితాల్లో హృదయాల్లో దేవుని పరిపాలనను అంగీకరించాలని యేసు ప్రభు కూడా ప్రకటించాడు. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, నీ అత్యున్నతమైన ప్రేమను బట్టి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ రాజ్య సంబంధమైనటువంటి స్వార్థకు మేము లోబడి ప్రభువా, ఇదిగో నిత్య రాజ్యమునకు మేము వారసులు మగునట్లుగా ఈ దినాన మా అందరిపై నీ కనికరాన్ని, కృపని చూపమని యేసు ప్రశస్త నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.